సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్‌లో చేవెళ్ళ నుంచి ఎంపీగా ముగ్గురు పోటీ చేస్తున్నారు 3 పార్టీల నుంచి. ఏ పార్టీ ఏ అభ్యర్థి మీరు గెలిపించుకుంటారు? మేము బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. ఇండియాలో బీజేపీ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుంది. వరల్డ్ లెవెల్ కూడా మంచి పేరుంది. మోదీకి మంచి పేరుంది. అందుకని మేము బీజేపీ సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. సో కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటేస్తారు. అవును, విశ్వేశ్వర ఎందుకు? ఆయన ఎందుకు? మోడీ కేంద్ర ప్రభుత్వం బాగా ఇన్స్పిరేట్ చేస్తుంది ప్రజలనే కానీ దేశాన్నే కానీ ఇతర దేశాల నుంచి ఉన్న థ్రెడ్స్నే కానీ మంచి కవర్ చేస్తుంది కాబట్టి మేము బీజేపీ సపోర్ట్ చేయాలి. తెలంగాణ వైపు చూసుకుంటే మొత్తం 17 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 17 ఎక్కువగా ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? ఇంచుమించుగా 14 వరకు బీజేపీకి రావచ్చు అనుకుంటున్నాం. 14 వరకు బీజేపీకి రావాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మనకి కాంగ్రెస్ ఉంది కదా, సో మరి బీజేపీకి వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం మాత్రం బీజేపీ ఫామ్ చేస్తుంది. బీజేపీ ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ని చూసి ఓటే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను బీజేపీ క్యాచ్ చేసుకోలేదు. కాంగ్రెస్ క్యాచ్ చేసుకుంది కాబట్టి కేసీఆర్ అయితే ఆయన పబ్లిక్ మీద ఎగబడిండో అంత కొద్దిగా రేవంత్ రెడ్డి ఎగవడం ఆయన కరెక్ట్ మ్యాచ్ కావడం వల్ల కాంగ్రెస్. బాబాయ్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనకి చేవేల నుంచి ముగ్గురు పోటీ చేస్తున్నారు 3 పార్టీల నుంచి. ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థిని గెలిపించుకుంటారు మీరు? నేను బీజేపీ గురించి చేస్తాను. బీజేపీ. కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు బాబాయ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు రావాలి? ఆయన మంచివాడు మనిషి. 2 సార్లు ఓడిపోయా, ఈ కింద రావాలి ఒకసారి, అది నా అభిప్రాయం. సో ఇప్పుడు తెలంగాణ మొత్తం 17 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 17 సీట్లో ఎక్కువగా ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? 17 సీట్లలో బీజేపీకి వస్తుంది. ఎందుకు? వాళ్ళు రాలేదు కదా, 2 సార్లు ఓడిపోయిండు. ఈసారి రావాలి ఆయన. సెంట్రల్ ఎవరు వస్తారు? సెంట్రల్లో మోడీ ఉంటుంది. మోదీ గారు ఎందుకు ఉండాలి కదా, ఆయన కూడా కొంత హెల్ప్ చేస్తుండు కదా అట్లా. జనాలు ఏమంటున్నారంటే 10 సంవత్సరాలు పరిపాలన ఇచ్చాడు చాలు, మాకు కాంగ్రెసే కావాలి అంటున్నారు. దానికి మీరేమంటారు? వద్దు, కాంగ్రెస్ వద్దు, బీజేపీ కావాలి. కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్ అన్న ఇప్పుడు వచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా పెట్టలేదు కదా. ఇంకా పీరీ బస్ పెట్టిండు ఒకటి, అదొకటి. ఆడోళ్ళు లేకపోతున్నారు వాళ్ళు, మొగోళ్ళకి అవకాశం లేదు కదా. మరి టికెట్ ఆడోళ్ళకు వద్దు, మొగోళ్ళకు ఉంటుంది టికెట్. మరి వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు వేయలేదా ఓట్లు? మగపిల్లలు ఆడవిల్లు వేస్తేనే గెలిచిండు ఆయన. మగపిల్లలు కూడా వేసారు కదా, మరి వీళ్ళకి ఎందుకు లేదు ఫిరి? అది నా అభిప్రాయం. సో బీజేపీ వచ్చింది అంటారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనకి చేవేల నుంచి ముగ్గురు నుంచున్నారు 3 పార్టీల నుంచి. ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి మీరు ఓటేస్తారు? కొండా విశ్వేశ్వరరెడ్డి. బీజేపీ. ఎందుకు సార్ బీజేపీ ఎందుకు? అంటే సార్ ఇక సెంట్రల్ బీజేపీ ఉంటే అందరికి బాగుంటుంది అనేది. మనకు ప్రశాంత నిద్రపోతాం అంటే మోడీ తరఫున. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గురించి చెప్పాలంటే 4 మాటలు ఏం చెప్తారు? ఇప్పుడు లోకల్ మనిషి, వ్యక్తిగత మంచోడు, ఆ లెక్కలో వేయొచ్చు ఆయన. సో మొత్తం 17 సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు మన తెలంగాణలో. ఎక్కువగా ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? ఎక్కువ శాతం అయితే బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ప్రజెంట్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా, మరి బీజేపీకి వస్తాయి అంటారా? తప్పకుండా వస్తాయి. ఈసారి అయితే చేంజ్ అవుతుంది. ఈ పార్లమెంట్ కంపల్సరీ చేంజ్ అవుతుంది. బీజేపీ మాత్రం విన్ అవుతుంది. సెంటర్ మోడీ వస్తుంది, ఇదైతే కన్ఫామ్. కాంగ్రెస్ ఎందుకు రాదంటారు? ఈ కాంగ్రెస్ అవి అమలైన పనులు కావాలి. ఇప్పుడు వాగ్దానాలు చేసారు, అవి కొన్ని అయితే కొన్ని కావు, ప్రజలు నమ్ముతలేరు మెయిన్ అది. పార్లమెంట్ ఎలక్షన్ మన చేవేల నుంచి ఎంపీకి మీరు ఎవరిని గెలిపించుకుంటున్నారు? బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు సార్ ఆయన ఎందుకు? ఆయన అంటే కొంచెము పర్ఫెక్ట్ ఉంటాడు మనిషి, కరప్షన్ అనేది ఉండదు. ఏమున్నా గవర్నమెంట్ పరంగా ఏ పని అయినా సరే చేపిస్తాడు, బాగానే చేస్తాడు. సో ఇప్పుడు మొత్తం ఎక్కువగా మన తెలంగాణ ఎంపీ సీట్లు ఏ పార్టీకి వస్తాయి అంటారు? ఎక్కువ శాతం బీజేపీకి అవకాశం ఉంది. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక అది. ఎందుకంటే అవినీతి లేని పాలన చేస్తారు కాబట్టి బీజేపీ ఉండాలి. ఇప్పుడు ఇండియా కూటమి అంటే కూటమి అంటే విచ్చినంతో సమానం. అది కూటమి లెక్క ఉండదు. అది ఏ పని చేయాలన్నా ముందరకు పోలేదు. అభివృద్ధి అనేది వెనక పడుతుంది. అంటే జనం ఏమన్నారంటే సెంటర్లో 10 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ మాకు కాంగ్రెస్ కావాలి అంటున్నారు. దానికి మీరేమంటారు? జనం అనేది ఎక్కడ అనలేదు, వాళ్ళు చెప్పుకుంటారు అంతే. వాళ్ళు చెప్పుకునే వరకే వాళ్ళే చెప్పుకుంటున్నారు. జనం అసలు అనడం. జనం ఎందుకు రాదంటారు? కాంగ్రెస్ చెప్తున్నాను కదా, అది కాంగ్రెస్ చేసేంత ఫ్రీ అనేది మంచిది కాదు. ఫ్రీ అనేది కొద్దిగా మాత్రం ఇవ్వాలి.
ఎక్కువగా ఫ్రీ అనేది ఇవ్వడం అది అసాధ్యమైన పని. ఇంకా దేశం అప్పుల్లో కూరుకుపోతుంది.